అబ్బా అప్పుడే అలారం మోగిందా? 7:30 అయిపోయింది. లేవండమ్మా లేవండి, టైం అయింది స్కూల్కి. డాడీ ఎప్పుడో లేచి మీకోసం వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి. త్వరగా రెడీ అవ్వండి. ఏమండి లేవండి లేవండి, టైం అయిపోయింది. పిల్లలు రెడీ అయిపోయారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు, లేవాలి. ఏమండి లేవండి. ఇక్కడే ఉంది. స్మైలీ, బ్రేక్ఫాస్ట్ మిల్క్ తీసుకెళ్ళి సన్నకి ఇవ్వమ్మా. I'm not giving it to her. She doesn't help me with anything. నీకన్నా చిన్నది కదమ్మా, ఏం కాదులే. No, I'm not giving it to her. ప్రతిదానికి గొడవ Please, పడతారు. can you get me my breakfast? You can come get it yourself. టైం అయిపోతుంది, పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఈయన ఇంకా బాత్రూంలోనే ఇరుక్కున్నారో ఏంటో. ఏమండి వస్తున్నారా? ఇలాంటి ఫ్యాక్ట్స్ విన్న తర్వాత అసలు ఈ ఫ్యాక్ట్స్ వినకుండా ఉండాల్సింది అనుకుంటారు. నంబర్ 1, ఒకవేళ మనం పిచ్చోళ్ళం అయిపోతే మనకే తెలియదు మనం పిచ్చోళ్ళం అయినట్టు. అబ్బా సూపర్ గా ఉందండి. ఈ రోజు మసాలా వడలు చేసి చూపిస్తాను. 4 గంటల సేపు నానబెట్టుకున్న అరకిలో శనగ తిరిపోయేటువంటి ఆంధ్ర స్టైల్ పచ్చిమిర్చి పచ్చడి కోసం 1 టేబుల్ స్పూన్ నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ ఎర్రబడేంత వరకు బాత్రూంలోకి వెళ్ళి మీరు గంట అవుతుంది. బాత్రూమ్ టైల్స్ లెక్క పెడుతున్నారా ఏంటి? పిల్లలు వెయిట్ చేస్తున్నారు, త్వరగా రండి. టైం అయిపోతుంది. ఈరోజు డైలీ పోర్షన్ చదవాలి త్వరగా. అయ్యా ఈరోజు చాలా పెద్దగా ఉంది పోర్షన్ చదవాలంటే. సర్లే, ఈ రోజుకి ఆడియో ఫైల్ వింటే సరిపోతుంది. 40వ అధ్యాయం. టిఫిన్ అయిందా? రెడీయా? ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అండి, మీరే వేసుకోవాలి. అబ్బా, బ్రేక్ఫాస్ట్ కూడా నేనే చేసుకోవాలా? నాకు చెవియొగ్గి నా మొర్ర. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలా? నా వల్ల కాదు. అబ్బా, ఈ డిషెస్ అన్నీ ఇలాగే ఉన్నాయి. ఈయన యూజ్ చేసినవన్నా సరే కనీసం క్లీన్ చేయాలి కదండి. నాకు టైం అవుతుంది. నాకు టైం అవుతుంది. నేను జాబ్ చేస్తున్నా కదా. రెస్పాన్సిబిలిటీస్ మన ఇద్దరం షేర్ చేసుకోకపోతే ఎలా అవుతుంది? నలభై 44వ అధ్యాయం. అబ్బో, 4 చాప్టర్లు విన్నాం మనం. అయితే 2 రోజుల వరకు చదవక్కర్లేదు బైబిల్ ఇంకా. Because he died and he rose again. When he died for sin. When he died for curse. When he అబ్బో, లంచ్కి టైం అయింది. అత్తయ్య, ఇండియాలో మా తమ్ముడికి పెళ్లి ఫిక్స్ అయిందంట. నేను ఇండియా వెళ్దాం అనుకుంటున్నాను. పిల్లలు మీరు చూసుకోండి. ఏందమ్మా? అదే అత్తయ్య, ఇండియాలో మా తమ్ముడికి పెళ్లి ఫిక్స్ అయిందంట. నేను ఇండియా వెళ్దాం అనుకుంటున్నాను. పిల్లల్ని మీరు చూసుకుంటారుగా? వినపడటం లేదమ్మా. అదేంటి అత్తయ్య, వినిపించినట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏం వినపడటం లేదు. అవునా? ఏది లెగండి, నేను చూస్తాను. బానే ఉంది కదా అత్తయ్య. నువ్వు ఉదయాన్నే లేవచ్చు కదమ్మా. ఏంటత్తయ్య? ఉదయాన్నే లేవచ్చు కదా, పనులన్నీ చేసుకోవచ్చు కదా. నిజమే అత్తయ్య, ఇక్కడ కూర్చుంటే ఏం వినిపించట్లేదు. మీరు అన్నది నిజమే. సరిపోయారు ఇద్దరు, ఒకరికి మించి ఒకరు. కూర్చుంటే ఏం వినిపించట్లేదు, మీరు ఒకసారి చూడండి. అవునా? లేదు, చూస్తా నేను. సరే, అయితే మీకు అత్తయ్య గారు ఇష్టమా, నేను ఇష్టమా?
ఏంటో అదేనండి, మీకు అత్తయ్య గారంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? ఇక్కడ ఏమి వినపడట్లేదు నాకు. Mom, where are you? I can't find my shoes. చూసుకో. Are you wearing my shoes again? Sana, please, can I please? These are my favorite shoes. Take them off right now. No, we have so many other shoes. You go wear your own shoes. These are mine. Sana, I'm wearing please, them today. Can I please wear these? Give me my shoes. Sana. Give me my shoes. I want my Bro, shoes. you never share anything with me. Here you go. Fine. ఆయిల్ ఉన్నది. కర్రీ ఎక్కడ ఉంది ఇక్కడ? అదే కూర. కర్రీ ఎలా ఉంది? ఆయిల్లో కర్రీ తక్కువ ఉంది. ఎప్పుడు ఏదో ఒక వంక పెడతారు. మీరు మీ వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా వంక పెట్టకుండా తిన్నారా? ఓహో, ఎప్పుడు మా వాళ్ళ మీద పడిచేస్తాం, మీ వాళ్ళని తక్కువ. మధ్యలో మా వాళ్ళు ఎందుకు వచ్చారు? భోజనం చేయడానికి వచ్చారు, భోంచేసి వెళ్ళండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఇంకొక మాట మాట్లాడడానికి బాగుండదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడేదేంటి? సరే కానీ సాయంత్రం షాపింగ్కి వెళ్తున్నాం కదా. ఇంకో 2-3 నెలల వరకు షాపింగ్ గురించి టాపిక్ ఎత్తకు. ఇంకా నేను నెల రోజుల నుండి చెప్తున్నాను ఇంట్లో చాలా ఐటమ్స్ కొనాలని. ఎన్నిసార్లు చెప్పాలి? క్రెడిట్ కార్డ్ బిల్ చూసావా ఎంత వస్తుందో ప్రతి నెల? అవును, క్రెడిట్ కార్డ్ బిల్ మొత్తం నేనే చేస్తున్నట్టు మాట్లాడుతున్నారే. ఇక ఆ బిల్ నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తావు చెప్పు? నేనేం కొన్నాను? పిల్లలు 2 ఉన్నారు, ఆ మాత్రం ఖర్చులు ఉండవా? మీకు తెలీదా? మన సంపాదన తగ్గట్టుగా మనం ఖర్చు పెట్టుకోవాలి. అయితే ఖర్చు తగ్గట్టు మీరు సంపాదించండి. నా వల్ల ఇంత అవుతుంది, ఇంకా నా వల్ల కాదు. ఇంకా నా వల్ల కాదంటే ఎలా అవుతుంది? ఏంటో ఈ గొడవలు. పిల్లల్ని చూస్తే ఒకరంటే ఒకరికి పడట్లేదు. భార్యాభర్తలు చూస్తే ఇలా ఎప్పుడు చూసినా ప్రతి చిన్నదానికి గొడవ పడుతున్నారు. ప్రేమ మొత్తం చల్లారిపోయింది. ప్రార్థన అంటున్నారు, సరిగ్గా చేసుకోవట్లేదు. వాక్యం అంటున్నారు, సరైన ప్రాధాన్యత లేదు. మొదట్లో దేవుని భయంలో ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఉండేవారో. ఎలా ఉందండి అది స్కిట్? ఏదైనా ఎనీ పార్ట్ ఆఫ్ ద స్కిట్, ఈజ్ ఇట్ హిట్టింగ్ క్లోజ్ టు హోమ్ కదండి? చాలాసార్లు సో మెనీ థింగ్స్, ఇప్పుడు మనం స్కిట్లో చూసిన థింగ్స్ అన్నీ కొన్ని అన్నీ కాకపోయినా కొన్ని విషయాలైనా కానీ యూనో ఇట్ హిట్స్ క్లోజ్ టు అవర్ హోమ్ కదా. చిన్న చిన్న గొడవలు, మనం పడే గొడవలు, యూనో స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ విషయంలో షేర్ చేసుకోవటం అయినా ఏదైనా కానీ యూనో వీ కెన్ వెరీ మచ్ రిలేట్ టు దిస్ స్కిట్. బట్ యూజువలీ యూనో when we get married, the beginning of our marriage or the days leading to our marriage, పెళ్ళైన కొత్తలో how passionate was that love, how much we longed for each other కదండి. We longed for each other, how we have wanted to spend time with each other. ఆ ప్రేమ was totally different. The love between your wife and husband చల్లబడిపోయింది అనడానికి కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే ఇట్ ఈస్ మోస్ట్లీ ఫంక్షనల్గా అయిపోతుంది లైఫ్ కదా. బిల్లు కట్టావా, కూరగాయలు తెచ్చావా, ఇది చేసావా, అది చేసావా, పిల్లల్ని దింపావా, పిల్లల్ని తీసుకొచ్చావా, లేకపోతే యూనో దిస్ ఈస్ ద ఫంక్షనల్ లైఫ్. ఫంక్షనల్ థింగ్స్, వీ ఓన్లీ టాక్ అబౌట్ ద ఫంక్షనల్ థింగ్స్. కానీ యూ వోంట్ హ్యావ్ దట్ క్లోజ్నెస్, యూ వోంట్ హ్యావ్ దట్ హ్యూమర్ ఉండదు, ప్లేఫుల్నెస్ ఉండదు. ఇవన్నీ ఏమీ లేకుండా యూనో నెగటివ్ ఫీలింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి మనకి. లేదా లోన్లీనెస్ అండ్ ద డిస్టెన్స్ మనకి మరి పెరిగిపోతూ ఉంటుంది. లేదా వీ ఆల్వేస్ ఫీల్ లైక్ వీఆర్ మిస్అండర్స్టూడ్. ఎప్పుడు మనల్ని అవతల వాళ్ళు మిస్అండర్స్టాండే చేసుకుంటున్నారు అన్న ఒక ఫీలింగ్ మనలో వస్తూ ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్, ఇందాక చూసినట్లుగా ఆర్గ్యుమెంట్స్, ప్రతి చిన్నదానికి నువ్వు హెల్ప్ చేయట్లేదు, నువ్వు అది చేయట్లేదు, నువ్వు ఇది చేయట్లేదు. ఆల్వేస్ దెర్ ఇస్ అ కంప్లైంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ దెమ్. దెర్ ఇస్ ఇంపేషన్స్. యూనో మనకి వాక్యంలో ఉన్నట్లు నిజంగా లవ్ ఈజ్ పేషెంట్, లవ్ ఈజ్ కైండ్ కదా. లవ్ బేర్స్ ఆల్ థింగ్స్. వాటన్నిటికీ ఆపోజిట్ ఏంటంటే ఇది, దట్ ఇంపేషెంట్ అనమాట. యూ క్యాన్ బి కైండ్ ఎనీమోర్, యూ క్యాన్ బేర్ విత్ ద అదర్ పర్సన్ ఎనీమోర్ కదా. ఆ లవ్ అనేది, ఆ యొక్క పేషెన్స్ అనేది ఇంకెప్పుడు మనం చూపించాం. ఇఫ్ యూ ఫైండ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మ్యారేజ్, నో దట్ ఇట్ హ్యాస్ గ్రోన్ కోల్డ్. అండ్ హౌ డు యూ బ్రింగ్ బ్యాక్ దట్ లవ్ అగైన్?
అక్కడ ప్రభు సంఘానికి చెప్పినట్లే, ఎఫెసీ సంఘానికి చెప్పినట్లే, వీ కెన్ ఆల్సో టేక్ ద సేమ్ 3 points నౌ. హౌ డు వీ బ్రింగ్ బ్యాక్ దట్ లవ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే రిమెంబర్. ఫస్ట్ థింగ్ రిమెంబర్. 3 things I have written, that is remember, repent and redo. First thing that God created Adam and Eve was to fulfill his purposes. ఆయన అప్పగించి ఆ పనిని చేయడానికి వారిని ఏర్పరిచాడు, వారిని చేసి ఏదైనా వనంలో ఆయన పెట్టాడు. But the next thing was they had to enjoy each other. The purpose of God was for them to enjoy each other first. పని చేయటం ఒకటైతే enjoying each other is very important. By enjoying each other, you are fulfilling the purpose of God. There is this physical intimacy, emotionalga intimate, spiritualga getting close. All 3 things are needed to fulfill the work of God. దేవుని యొక్క పర్పస్ ఫుల్ఫిల్ చేయాలంటే ఈ 3 లెవెల్స్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బీ ఆన్ వన్ పేజ్. ఇంటిమేట్గా ఉండాలి, క్లోజ్గా ఉండాలి. దే షుడ్ హ్యావ్ దట్ కనెక్షన్ బిట్వీన్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్లెస్ యూ హ్యావ్ దట్ అండి, ఆ కోర్లో ఆ వన్నెస్ లేకపోతే కనుక యూ కెనాట్ వర్క్ టుగెదర్ ఆల్సో కదా. Physical oneness, it's easy to get that. Emotionally, are we one in the core? Spiritually, are we one? అలా కనుక లేనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇటుపై వైపు లాగుతుంటారు, వాళ్ళు అటువైపు లాగుతూ ఉంటారు. ఏంటో ఈ గొడవ. మొదట్లో ఎంత ప్రేమగా ఉండేవారో,